మాకు సేవకులుగా ఉన్న వాళ్ళు సేవకులుగా ఉండాలి కానీ నేను బాస్ అంటే మేము ట్యాక్సీలు కట్టాము. ఏం లేదు, బెస్ట్ పనిష్మెంట్ ఏంటంటే మేము ఎవ్వడం ట్యాక్సీలు కట్టము, ఒక్క వస్తువు కొనుక్కోం. మా ఇంటి డాబా మీద 4 కూరగాయలు వండించుకుంటాం, తింటాం, బతుకుతాం. మీకు ఒక నిరసన, ఇది ఒక రకమైన నిరసన. మేము ఒక్క వస్తువు కొనం, సో మీకు ఒక్క ట్యాక్స్ రాదు. ఎట్లా తిని బతుకుతారు? మేము బతకడం కోసం మా డాబా మీదనే ఎక్కడో 4 బెండకాయలు టమాటాలు వండించుకుంటాం, బతికేస్తాం. ఇది ఒక 1 ఇయర్ చేసినాం అనుకో, 6 నెలలు 1 ఇయర్ మీకు ఒక్క ట్యాక్స్ రాలేదు. ఎడికలు ఇస్తారా జీతాలు? పోలీసు జీతం ఇవ్వకపోతే వాడు పోలీసు మిమ్మల్ని అంటాడు, చంద్రబాబు నాయుడు గారిని ఫస్ట్ అంటాడు జీతాలు ఇస్తలేవని. మీరు చెప్పినట్టు వినాడు. మనం చేయాలనుకుంటే ఎన్నో చేయగలుగుతాం శాంతియుతంగా, ఎవరిని చంపకుండా కొట్టకుండా శాంతియుతంగా మేము ట్యాక్సీలు కట్టడం బంద్ చేస్తాం. మేము వస్తువులు కొనం, పెట్రోల్ పోయించుకోం, ఏడికల్ ట్యాక్సీలు ఏడికలు తీసుకుంటాం. మా వస్తువులు గుద్దుకుంటావా? మా ఇంట్లోకి మేమున్న ఇంట్లోకి వెళ్ళబడతావా? సో మేము చేయాలనుకుంటే ఎన్నైనా చేయగలుగుతాం. కాబట్టి ప్రజలని ఇంకా మా ఓపికని టెస్ట్ చేయకండి. మేము ఆయుధాలు పట్టుకోం, మేము శాంతియుతంగానే నిరసన తెలుపుతాం. రోడ్ల మీద కూడా రాం, మేము ట్యాక్సీలు కట్టడం బంద్ చేస్తాం ప్రభుత్వాన్ని. ఒక్క వస్తువు కొనుక్కోము, ఒక్క పెట్రోల్ పోయించుకోము. మీకు ఎవరు ట్యాక్సీలు కడతారో, ఏడికలు వస్తుందో చూద్దాం, మీరు ఎట్లా జీతాలు ఇస్తారో చూద్దాం. అర్థమైందా?